హలో అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, మీరు కూడా మీ మీ గల్లీలల్లో కానీ లేదా ఇండ్లల్లో కానీ పెట్టుకుంటున్నారు కదా! సో, అందుకోసం కూడా మరొకసారి వినాయక చవితి, గణేష్ చతుర్థి శుభాకాంక్షలండి. సో, మేము కూడా మా ఇంటి ముందు మా గల్లీలో ఒక వినాయకుడిని పెడుతున్నాం. యాక్చువల్లీ ఒకటి కాదు 2. ఇక్కడ ఒకటైతే మేము యథావిధిగా ఎప్పుడు పెట్టుకునే పాత ప్లేస్‌లో కూడా ఒకటి పెడుతున్నాము. ఇగో మేము స్టార్ట్ చేసింది సాయంత్రం ఐ థింక్ 4 అట్లా అయింది. ఇప్పుడు చీకట్లో గూడా, వర్షంలో గూడా పిల్లలు పని జేస్తున్నారు. వాళ్ళ సంతోషంతోటి మేము గూడా సరే చేద్దాం, పెడదాం అని జెప్పి మూవ్ అయినాము. సో, చూడండి కిందికి మీదికి వర్షం బానే పడుతుంది. సో, అయినా గూడా మేము వర్షం పడుతున్నా గూడా మేము కిందికి మీదికి వర్షం పడుతున్నా గూడా పనులు స్టార్ట్ జేసినామనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. సో, ముందు రోజు షెడ్ ఏసుకోవడానికి ప్రిపేర్ అయితే నెక్స్ట్ డే వినాయకుడిని తీసుకురావడానికి జడ్చర్లకెళ్ళాము. సో, అక్కడంతా వినాయకుడి వినాయక పండగ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈ విధంగా బుజ్జి బుజ్జి గణపయ్యలు, దీపం పెట్టడానికి ప్రమిదలు అన్నీ ఇంకా 21 పత్రంలో అట్లా ఉంటాయి కదా! సో, అవన్నమాట. సో, మేమొచ్చేసి ఈ షెడ్‌లో వినాయకుడిని తీసుకోవడానికి వచ్చేసినాం. సో, చాలామంది ఉన్నారు. సో, చాలా వినాయకులు గూడా ఉన్నాయి. సో, లేడీస్ పిల్లల్ని ఎత్తుకొని గూడా వచ్చిర్రు. చూడండి ఈ అబ్బాయే మాకు వినాయకుడిని ఇప్పించిండనమాట. మేము యాక్చువల్లీ ఈసారి మేము ఇక్కడ కొత్తగా పెడుతున్నాం మా ఇంటి ముందు. సో, అందుకు మేము చందా అడిగినాము కొంతమందిని. సో, చందా ఐ థింక్ యాక్చువల్లీ ఏమైందంటే మేము లాస్ట్ టైం గూడా మేము అంతా లేడీస్ కలిసి పెట్టుకుంటాం గదా! సో, లేడీస్ అంతా కలిసి పెట్టుకున్నప్పుడు చందాలు ఎవరిని అడిగేది గాదు. యాక్చువల్లీ మేమే 500 యేసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లల ఉత్సాహం చూసి మా పిల్లలు గూడా ఇక్కడ పెడదామంటే సో, ఓకే అని చెప్పి కొంతమందిని చందా అడిగాము. అందులో ఈ బాబుని చందా అడిగితే నేను మీరు కోరుకున్న వినాయకుడిని ఇప్పిస్తా అని చెప్పిండనమాట. సో, మేము ఒక్కటే కోరుకున్నాము. అదే ఫైనలైజ్ అయిందనమాట. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే రేట్ కుదరకపోతేనో లేకపోతే దానికేమైనా ఏదైనా జరిగి ఉంటేనో క్యాన్సల్ అయితది కదా! సో, మేము కోరుకున్న వినాయకుడు అన్ని విధాలుగా బావుంది. ప్లస్ రేట్ కూడా కుదిరింది కాబట్టి మేము కోరుకున్న వినాయకుడిని మాకు ఇప్పించిండు ఆ అబ్బాయి. సో, థ్యాంక్ యూ విష్ణు. అండ్ ఇక్కడ అన్ని చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకులు ఉన్నాయి చూడండి. చాలామంది పిల్లలైతే చాలా చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. మట్టి వినాయకులు గానీ అన్ని రకాల కలర్ వినాయకులు అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ సిట్యుయేషన్ చూస్తుంటే ఇంకా 6 ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ మా బుజ్జోడి అంటే నా చిన్న కొడుకు బర్త్డేకి సేమ్ ఈ విధంగానే వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పుడే మా విక్కీ బర్త్డే వచ్చిండుండే. మేము షాపింగ్కి వెళ్ళినాం అనమాట సిటీకి. సో, హైదరాబాద్ షాపింగ్కి వెళ్ళినప్పుడు వినాయక చవితి రోజే మేము వెళ్ళినాం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ అసలు. ఎంత పబ్లిక్ అక్కడ. ఇక్కడ సిటీ అది మామూలుగా ఇది జడ్చర్ల కదా! సో, హైదరాబాద్ సూపర్ సిటీ కదా! ఎంత పబ్లిక్ ఉన్నారో ఏ కాలనీ చూడు, ఏ గల్లీలో చూడు ఫుల్లు వినాయకులు, సెలబ్రేషన్స్, హడావిడి ఎక్కడ చూసినా మండపాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో, నాకు ఆ సిచ్యువేషన్ అంతా మళ్ళీ ఒకసారి రిమైనింగ్ అయిందనమాట. అండ్ మా బుజ్జోడు అంటే మా పెద్ద బాబు అండ్ విష్ణు మంచిగా వినాయకుడికి స్టిల్స్ ఇస్తున్నారు. అండ్ రిషి మా పెద్ద బాబు విష్ణు వినాయకుడిని ఎత్తడానికి ట్రై చేసిర్రు కాబట్టి రాలేదు. ఆ షాప్లో ఉన్న అబ్బాయి అన్న అట్లా రాదు, చేత కాదు, నేను వస్తా, నేను హెల్ప్ చేస్తా అన్నాడనమాట. సో, వాళ్ళిద్దరు కలిసి మాకు కార్లో పెట్టేసినారు. సో, నేను మిగతా చిన్న చిన్న వినాయకులను వీడియో తీసుకొని ఇంకా కార్ దాకా వెళ్ళిపోయినా అనమాట. సో, చాలా అంటే చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు మెయిన్ మా విక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ గుర్తొచ్చినాయి అనమాట. సో, ఎగ్జాక్ట్ వినాయక చవితి రోజే మేము వెళ్ళామన్నమాట. అప్పుడు మనం జుజుబి అనమాట. కొత్త కదా కొంచెం ఊరికి. సో, ఈ విధంగానే గల్లీలో హైదరాబాద్లో మొత్తం ఈ విధంగానే ఉన్నారు. సో, ఫుల్ అంటే ఫుల్ పండగ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఇంకా నేను కొంచెం తెలిసి తెలియనట్టుగా అమాయకంగా ఉన్నా అనమాట. ఆ రోజులు నాకు గుర్తొచ్చినాయి అనమాట. సో, ఫుల్ అంటే ఫుల్ ఎక్కడ చూసినా మండపాలు, జనాలు, వినాయకునికి చూడండి 21 పత్రంలో పెడతారు కదా! అవన్నీ కనిపిస్తున్నాయి. అందరూ ఈ విధంగా వీళ్ళకి బతుకు తెరువు. కొందరికి పండగ అయితే కొందరికి బతుకు తెరువు. ఆబ్వియస్లీ అది ప్రతి విషయంలోనూ ఉంటుంది. సో, నాకైతే హ్యాపీ అనిపించిందనమాట. సో, వీళ్ళతోని అందరూ సేల్ చేయాలి. వాళ్ళకు బతుకు తెరువు ఉంటుంది. మనకి కొంచెం వీలుగా ఉంటుంది కదా! సో, వినాయకులు చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో. అంటే బుజ్జిగా ఏం లేదు, పెద్దగానే ఉంది.
అక్కడక్కడ ఈ విధంగా మంటపాలేసి పెట్టిరనమాట. సో పెద్ద వినాయకుడే. సో ఈ విధంగా వినాయకులు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తెచ్చుకున్నారు. సో యాక్చువల్గా వినాయకుని పండుగ వచ్చేసరికి అందరం ఒకటవుతాం కదా. యాక్చువల్లీ మేము వేరైనాము ఈ పండగకి. ఇంకా నేను అనుకోకుండా ఇక్కడ సపరేట్గా పెట్టాల్సి వచ్చింది. ఇంకా మనసులో ఉండే ఏం కాదు, అది సడన్గా జరిగింది. చిన్న క్లాష్ రావడం వల్ల సడన్గా జరిగింది. మా పాత గ్యాంగ్ కొంచెం వేరైంది. బట్ నేను వాళ్ళని లేదు, నన్ను వాళ్ళు వదలలేదు. బట్ నేను ఈ ప్రేమకైతే చాలా చాలా మురిసిపోతున్నాను. ఎందుకంటే నేను జస్ట్ బాధపడుతున్నానని తెలిసి నా కోసం వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారు. అయితే చాలా 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 ఖుషి అవుతున్నా. ఎందుకంటే నిజం నేను అక్కడ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర పెట్టాలని అనుకున్నాము, ఒప్పుకున్నాము. ఇంకా మళ్ళీ చిన్న క్లాష్ అంటే మళ్ళీ మాట్లాడుకునేటప్పుడు అట్లా ఇట్లా చిన్న చిన్న మాటలు అవుతుంటాయి కదా. సో దానివల్ల నాకు కొంచెం 2-3 మాటల వల్ల కొంచెం బాధపడిన. సో ఓకేలే సరే ఇక్కడ డ్రాప్ చేద్దాంలే అని నేను కూడా కొంచెం బాధపడి వదిలేసిన. బట్ నా బాధను వీళ్ళు కొంచెం వాళ్ళ బాధగా తీసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేసి పర్లేదులే ఇక్కడ కూడా చేద్దాము, అండ్ నువ్వు ఇక్కడ ఉండు అక్కడ ఉండు నీ ఇష్టం అని వాళ్ళు చేస్తున్నందుకు నేను కూడా కంటిన్యూ అయిపోయినా అనమాట. అసలు నాకు చాలా చాలా ఖుషి. ఎంత మంచి ప్రేమ, ఇంత నిస్వార్థమైన ప్రేమకు నేను లొంగిన అనమాట. అందుకు నేను ఇక్కడ అక్కడ 2 మెయింటైన్ చేస్తున్నా. రెండింట్లో బాపనాయ అంటారో మరి ఏంటో తెలీదు. సో మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో మీరే చెప్పండి. అండ్ మా బుజ్జి గణపయ్య ముందు సామిడి జల్లి, ఇంకా ఈ విధంగా ముగ్గులేసి రంగులు కూడా వేసి అందరం చెరొక పని, అందరం ఎవరికి తోచిన పని ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నామన్నమాట. సో తల చేస్తేనే ఆబ్వియస్లీ గణపయ్య మంటపం రెడీ అవుతుంది, గణపయ్య రెడీ అవుతాడు, పూజలు రెడీ అవుతాయి. అండ్ మేము రోజు 5 days పెట్టాలనుకున్నాం. 5 days కూడా అన్నదానం చేయాలి అనుకున్నాము. సో మొదటి రోజు శ్రీనన్న వాళ్ళ దంపతులు కూర్చుంటున్నారు. అండ్ ఇక్కడ మా పాత గ్యాంగ్ అనమాట, చూస్తున్నారు కదా. నేను వచ్చిన అని వీళ్ళు చాలా చాలా ఖుషి అవుతున్నారు. అండ్ నేను లేను ఇక్కడ అని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. బట్ అలా ఏం లేదు, నేను 2 బాపనైనా అయిపోయినా ఇప్పుడు. సో వీళ్ళైతే చాలా 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 ఖుషి అవుతుండ్రు. ఇది మై ఓల్డ్ అనమాట. ఓల్డ్ అని కాదు, మా వాళ్ళు, మా దోస్తులు, మా ఫ్రెండ్స్, మా వాళ్ళు, వీళ్ళంతా మా వాళ్ళు. సో ఇప్పుడున్న వాళ్ళు కూడా మా వాళ్ళే. ఇప్పుడున్న వాళ్ళు మా వాళ్ళు కాదా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడున్న వాళ్ళు కూడా మా వాళ్ళే. చిన్న క్లాష్ రావడం వల్ల కొంచెం దూరం అయినా వీళ్ళకి, కానీ ఇంకా అందరం ఒక దగ్గరే ఉంటాం, ఒకతోనే ఉంటాం. అండ్ ఎస్ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటాను. సో ఈ విధంగా రక్ష కట్టుకుంటున్నాం ఒకరికొకరం తోడన్నట్టుగా యాక్చువల్లీ. సో రమక్క అందరికీ రక్ష కడుతుంది, కంకణాలు కడతారు కదా. వీళ్ళు ఈ మొదటి పూజ చేస్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు ఒకరికొకరు కట్టుకోండి. అండ్ అందరం రక్ష కట్టుకుంటామని చెప్పి ఆ విధంగా రక్ష కట్టుకున్నాము. అండ్ ఈరోజు ఆబ్వియస్లీ పూజారి చాలా చాలా బిజీ ఉంటారు కాబట్టి మా 2 వినాయకుల దగ్గరికి ఈరోజు పూజారి రాలేదు. కొంచెం బాధగా అనిపించిన. ఇంకా ఏమంటారు, పాత నానుడు ఉంటుంది కదా, ఏదో అంటారు కానీ నాకు తెలియట్లేదు. ఇంకా ఆబ్వియస్లీ ఫోన్లో ఉన్న ఏమంటారు యూట్యూబ్లో వచ్చే మంత్రాలను పెట్టుకొని మేము పూజ చేసినాము అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న వినాయకుడు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు పూజ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు చేశారు. శారీ కట్టుకున్న ఆమె అండ్ ఆమె పక్కన ఉన్న ఆమె భర్త, వాళ్ళిద్దరు కలిసి పూజ చేసారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ఈ అన్న అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీ. సో మనమంతా ఇంగ్లీష్లో వీక్, మీకు అందరికీ తెలిసిన ముచ్చటే. సో అక్కడ పూజ అయిపోయింది. అక్కడ నుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అయినా. చెప్పాను కదా 2 బాపనైనని. సో ఈ మామ చాలా అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చేయిస్తూ చాలా ఎఫెక్ట్ పెట్టిండు. చాలా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడు, మా పూజలు ఎలా ఉన్నాయో, మామ అయితే మంత్రాలు అంటే వినాయకుని శ్లోకము, ఆయనకు వచ్చే శ్లోకాలన్నీ చదువుతున్నాడు. నేను ఇది మ్యూట్లో పెట్టాల్సింది కాకుండేది, సో మ్యూట్లో పెట్టినా. సో మా పూజలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్, బుజ్జి కామెంట్ చేసి నా ఆనందానికి మీరు కొంచెం తోడవండి. సో ఇంకా చెప్పకుండా చెప్తున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా బుజ్జి గణపయ్య దగ్గర
ఇంతేమంది ఉన్నారని అనుకోకండి, కంపల్సరీ వస్తారు. స్టార్టింగ్ కదా, ఇంకా భక్తులు వస్తూ ఉంటారు. సో మేము నిన్నటి కార్యక్రమంలో చాలా 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 బాగా జరిగింది. పూజలు, అన్నదాన కార్యక్రమం, వంటలు చేయడం కానీ అన్నీ బాగా జరిగినాయి. సో మీరు మీ గల్లీలలో ఎలా చేసుకున్నారు పూజలు, మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కూడా వీడియోస్ పెట్టండి, నేను కంపల్సరీ చూస్తాను. అండ్ ఈ పండగ వచ్చేసి కులమత, నాకు తెలిసి ఆబ్వియస్లీ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండగ కదా. సో అందరం సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో భక్తులందరూ వచ్చారు. మా పెద్దబాబు నాతో ఏమో చెప్తున్నాడు, యాక్చువల్గా బొట్టు పెట్టుకోమంటే ఈ విధంగా పెట్టుకోవాలని నాకు చెప్తున్నాను అనమాట. మమ్మీ నాకు పెద్దగా పెట్టిరు చూడని చెప్పి చెప్తుండే ఈ విధంగా పెట్టుకోవాలని. అండ్ మా బుజ్జి గణపయ్య దగ్గర ఉండ్రాల పాయసం. సో మీకు కథ అంతా తెలిసే ఉంటుంది, ఉండ్రాల పాయసం ఎందుకు చేస్తారు ఏంటి అని. సో వినాయకుడు మీకు అందరికీ నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీరు కోరుకున్న కార్యక్రమాలు కానీ పూజలు కానీ అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా, మీరు ఏదైతే మీరు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అవన్నీ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా వినాయకుని కోరుకుంటున్నాను. అండ్ మా వాళ్ళు నా కోసం నా మీద ప్రేమతోటి వచ్చారు నేను పిలిస్తే. అండ్ ఇక్కడ వీళ్ళు, ఇది కొత్త గ్యాంగ్, నాకు వీళ్ళు కొత్త గ్యాంగ్, వాళ్ళంతా పాత గ్యాంగ్. ఆబ్వియస్లీ వీళ్ళంతా ఒక్కటే గల్లీ, యాక్చువల్లీ ఒకే గల్లీ, కానీ ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరికి తోడుంటే వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా అనమాట. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మా వాళ్ళు ఎలా, మీరు కూడా ఫుల్ అంటే ఫుల్ దుమ్ము లేపుతుంటారని నాకు తెలుసు. బట్ ఎస్, చిన్నగా స్టెప్స్ వేస్తున్నాం, చిన్నది కాస్త యాక్చువల్గా మొత్తం అలసిపోయినాం. నిన్న పొద్దు నుంచి మొన్నటి నుంచి అలసిపోయినాం కాబట్టి తక్కువనే చేసినాము. ఈ అత్తమ్మకైతే యాక్చువల్గా అత్తమ్మకి అస్సలు చేత కాకపోయినా కూడా చేసింది చూడండి, గ్రేట్ కదా, ఆబ్వియస్లీ గ్రేట్ అనమాట. సో ఈ విధంగా సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా మిగతా రోజులు కూడా ఇలాగే పూర్తి భక్తితోటి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని, భక్తితోనే ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా మీ ఇండ్లల్లో కానీ మీ షెడ్లల్లో కానీ ఎక్కడ అంటే మీ గల్లీలలో కానీ ఫుల్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నా వీడియోస్ నచ్చినట్లయితే వన్స్ అగైన్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఇంటి ముందు ఆడుతున్నారు వీళ్ళు, నాకైతే చాలా 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 సంతోషం అనిపించింది అనమాట. సో నేను అక్కడికి వెళ్ళాలని నాకు మనసు ఉంది, బట్ ఇక్కడ వీళ్ళని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. లైట్ పెట్టు లోపలికి